ఆంధ్రప్రదేశ్ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు గోకవరం బస్టాండ్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కు మార్పు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,25,000 గ్రామ సచివాలయ ఉద్యోగులకు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ దడాల జగ్గారావు, నగరపాలక సంస్థ జేఏసీ నాయకులు రాజేష్, రాజేంద్ర, శ్రీహరి, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, తెలియజేస్తున్నాం. మాకున్నటువంటి ఏదైతే సాధక బాధలు ఉన్నాయో, మాకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, ప్రభుత్వం ద్వారా చర్చలు జరిపి మాకు సరైనటువంటి విధి విధానాలు ఖరారు చేసి సరైనటువంటి మాకు నేషనల్ ఇంక్రిమెంట్లు అయితే కానీ లేదంటే పదోన్నతులు కానీ కల్పించాలని కోరుకోవడం కోసం మేము గత నెల రోజుల నుంచి ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. అయినా సరే ప్రభుత్వం మా నిరసన కార్యక్రమాలని మరి గమనించట్లేదని మేము అనుకుంటున్నాం. కానీ ఏంటంటే ఏ ఉద్యోగికి లేనటువంటి ప్రతిపాదనలు, ఏ ఉద్యోగికి లేనటువంటి విధి విధానాలు, ఏ ఉద్యోగికి లేనటువంటి పని ఒత్తులు కేవలం గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ మాత్రమే కల్పిస్తున్నారని మాకు అర్థమవుతుంది. సో ఈ సమస్యలన్నింటినీ మా నిరసన రూపంలోనే ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. దయచేసి ప్రభుత్వాన్ని చర్చలకి రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి జేఏసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చర్చలకి పిలిపించినందుకు ప్రభుత్వానికి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మా సమస్యలు ఏవైతే ఉన్నాయో గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి ఏ సమస్యలు ప్రతి ఒక్క సమస్యని సానుకూలంగా చర్చించి తగినటువంటి సానుకూల పరిష్కారాల నిర్ణయాలను తీసుకుంటారని కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా మాకు ఈ వ్యవస్థలో మిత్రుడు ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినప్పుడు ప్రతి సచివాలయ సెక్రటరీ తన పరిధిలో సచివాలయం వదిలి ఇంటింటికి వెళ్ళి సర్వే చేయడం వల్ల పబ్లిక్కి అక్కడ మనం వెళ్ళినప్పుడు పబ్లిక్ అందుబాటులో లేకపోవడం, వాళ్ళ విధుల నిమిత్తం బయటికి వెళ్ళడం, అదే పబ్లిక్ మళ్ళీ మీరు సచివాలయంకి వచ్చి ఇక్కడ సెక్రటరీ లేడని అడగడం, దీనివల్ల గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ నిర్వీర్యగారిపోయే స్థితి కనబడుతుంది. మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రధాన సమస్యలు ఏంటంటే నేషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని, 6 సంవత్సరాల పాటు ఒకే క్యాడర్లో సర్వీస్ చేసిన మాకు ఏఏఎస్ ప్రకారం స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగం ప్రస్తుతం అమలవుతున్న రికార్డ్ పే స్కేల్ నుంచి జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కి మమ్మల్ని ప్రమోట్ చేయాలని, ఇది గౌరవంగా మా యొక్క విధిని బట్టి ఏర్పరచాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అన్ని విధాల వారిగా విభాగాల్లో పనిచేస్తున్న సచివాలయ కార్యదర్శులకి ప్రమోషన్స్, జిల్లా వారీగా సీనియారిటీ లిస్టును ముందర ప్రకటించాలని మేము వేడుకుంటున్నాం. అయినటువంటి మరి నేషనల్ ఇంక్రిమెంట్లు ఇప్పించాలని, మరియు పదోన్నతులు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ కల్పించాలని, అలాగే మరి 6 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి అందరు కార్యదర్శులకు ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ద్వారా ఒక స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ఇవన్నీ కూడా ప్రధాన డిమాండ్లుగా మేము ఇక్కడ చర్చలకు రావడం జరిగింది, ఇక్కడ ధర్నాకు రావడం జరిగింది. మా ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు మేము అందరం కూడా ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది.